నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుకు హెడ్లైన్స్. రైతులకు ఇష్టమైన వారిలో ఉత్సాహాన్ని నింపేవి ఎడ్ల బల ప్రదర్శన పోటీలే. తెనాలిలో జరిగిన ఎడ్ల పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొని వ్యాఖ్యానించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. మాజీ మంత్రి విడుదల రజని తనపై హత్యాయత్నం చేశారు. డిఎస్పీకి ఫిర్యాదు చేసిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం. ఇప్పుడులో ఈ నెల 8వ తేదీన బోటు వీరాంజనేయ స్వామి 49వ వార్షిక తిరునాళ 6వ తేదీ నుండే ప్రత్యేక పూజా కార్యక్రమాలుంటాయని వెల్లడించిన ఆలయ కమిటీ సభ్యులు. వైద్య వృత్తిలో మరో ఘనత సాధించిన చిలకలూరిపేట వైద్యులు. 70 ఏళ్ల వృద్ధురాలకు అరుదైన వైద్యం చేసిన జానకి నర్సింగ్ హోం వైద్యులు డాక్టర్ బలరామకృష్ణ తేజస్వి. వ్యవసాయ పనుల్లో తీరిక లేకుండా గడిపే రైతాంగానికి ఎడ్ల బల ప్రదర్శన మంచి ఆనందాన్ని ఇస్తుందని మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. తెనాలిలో జరుగుతున్న ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన పోటీలకు ప్రత్తిపాటి ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకుల్ని, ఎడ్ల యజమానుల్ని అభినందించారు. తొలుత ఆలపాటి శివరామయ్య చిత్రపటానికి నివాళులర్పించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆయన పోటీలకు విచ్చేసిన రైతాంగాన్ని, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. 2014కు ముందు ఎడ్ల బల ప్రదర్శనను కొందరు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక న్యాయపరమైన సమస్యలను పరిష్కరించి ఎడ్ల పోటీలను తిరిగి నిర్వహించుకునేలా చేయడం జరిగిందని ప్రత్తిపాటి తెలిపారు. తాను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఎడ్ల బల ప్రదర్శనపై ప్రత్యేక దృష్టి పెట్టి రైతుల్ని ప్రోత్సహించడం జరిగిందన్నారు. రైతుగా అరక దున్నిన వ్యక్తిగా రైతుల కష్టాలు తనకు బాగా తెలుసునన్న ప్రత్తిపాటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పోటీల నిర్వహణ ఆలోచన చేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను అభినందిస్తున్నారన్నారు. ఆలపాటిని చూశాక ఎడ్ల బల ప్రదర్శన పోటీలు తిరిగి ప్రారంభించాలనే ఆలోచన, ఆసక్తి తనలో వచ్చాయని పుల్లారావు చెప్పారు. ఒంగోలు జాతి ఎడ్ల మనుగడను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు ప్రజలందరిపై ఉందన్నారు. ఒంగోలు ఎడ్లను పోషించాలనుకునే వారికి ఇలాంటి పోటీలు ఉత్సాహాన్ని ఇస్తాయన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఈ విధమైనటువంటి పోటీలు నిర్వహిస్తే ఎడ్లను పోషించే వారికి ఉపయోగకరంగా ఉంటుందని ప్రత్తిపాటి తెలిపారు. కార్యక్రమంలో మంత్రి సవితమ్మ, మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కా ఆనందబాబు, శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, కూటమి పార్టీల నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలం కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహేంద్ర ఎంటర్ప్రైజెస్ నూతన షాప్ను మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు జువ్వాజీ మదన్ మోహన్, కామినేని సాయిబాబా, పోపురి రాఘవయ్య, కందుల రమణ, గంగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం బొప్పుడి గ్రామానికి చెందిన దొడ్డ శేషగిరిరావు నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై వారికి శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు జువాజీ మదన్, కామినేని సాయిబాబా, అంబటి సోంబాబు, కందుల రమణ తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ తన ప్రజల కోసం నిరంతరం కృషి చేశారని, సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకోవడంలో ఆయన పోరాట స్ఫూర్తి మరువలేనిదని, స్వతహాగా ధైర్యవంతుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ 1680 ఏప్రిల్ 3న మరణించారని పలు ప్రజా సంఘాల నాయకులు అన్నారు. గురువారం పట్టణంలోని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక కార్యాలయంలో ఛత్రపతి శివాజీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శివాజీ తన చతురమైన వ్యూహాలు, శౌర్యం, వీరత్వం, పరిపాలన నైపుణ్యాలు గుర్తుండిపోతాయన్నారు. ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో శివాజీ మహారాజ్ విగ్రహాలను ప్రభుత్వాలు నిర్మించాయంటే ఆయన చేసిన పోరాటాల నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో బి శ్రీను నాయక్, కౌన్సిలర్ కోట నాయక్, ఖమ్మంపాటి దానియేలు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజు వర్ధంతి కార్యక్రమాన్ని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది.
ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే యావత్తు భారతదేశానికి ఆయన తెలియనటువంటి వ్యక్తులు లేరు. ఈరోజు అంతర్జాతీయ విమానాశ్రయమైనటువంటి బొంబాయిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటే చాలా గొప్ప విషయం. అంతేకాకుండా పలు రాష్ట్రాల్లో ఆయన విగ్రహాలు నెలకొల్పి పూజించారంటే ఆయన చేసినటువంటి పోరాట స్ఫూర్తికి నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మొఘల్ సామ్రాజ్యాన్ని భారతదేశం నుంచి తరిమి కొట్టిన ఏకైక పోరాట యోధులు ఎవరైనా ఉన్నారంటే ఛత్రపతి శివాజీ ఒకరే. అలాగే హిందూ సామ్రాజ్యాన్ని, అలాగే హిందూ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళేటువంటి ఘనత శివాజీ గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో గురువారాన్ని పురస్కరించుకొని శ్రీ దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక అభిషేక అర్చన పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పాల్గొని శ్రీ దత్తసాయికి ప్రత్యేక ప్రదక్షిణ పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు దాతల సహకారాలతో అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని, సద్గురు సన్నిధిలో స్వీకరించే అన్నప్రసాదం గురువు యొక్క అనుగ్రహంతో సకల రోగాలను నశింపజేసి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలను కలుగజేస్తుందని తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 8 గంటలకు శ్రీ దత్తసాయికి గంధాభిషేక పూజ జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పాల్గొని గురు రూపమైన గంధాన్ని ఇంటికి తీసుకువెళ్లి సకల శుభాలు పొందాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులైన ఓలు హనుమంతరావు, భక్తులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను వెలికి తీస్తూనే అభాగ్యులను ఆదరించడం, వారికి చేయూతనందించడం అభినందనీయమని కాపు సంఘం నాయకులు అంకిరెడ్డి రమేష్ అన్నారు. ఉగాది పురస్కరించుకొని ఇటీవల ఏపీడబ్ల్యూజేయు అనుబంధ సంస్థ ప్రెస్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట వారు చేసిన సేవలకు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు చేతుల మీదుగా సేవా పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం సంఘ కార్యాలయంలో ఏపీడబ్ల్యూజేయు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అడప అశోక్ కుమార్, క్లబ్ కార్యదర్శి షేక్ దర్యావలిలను ఘనంగా సన్మానించారు. అనంతరం అంకిరెడ్డి రమేష్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పర్యటించే జర్నలిస్టులకు ప్రజా సమస్యలపై అవగాహన ఉంటుందని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారధిలా పనిచేస్తూనే మరోవైపు జర్నలిస్టులే సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వటం శుభపరిణామమని కొనియాడారు. నాటి కరోనా విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలకు సేవలు అందిస్తూ విజయవాడ వరద బాధితులకు మేమున్నామని ఆపన్నహస్తం అందించిన జర్నలిస్టుల సేవలు స్ఫూర్తిదాయకమని తెలిపారు. కార్యక్రమంలో వరికుటి నాగేశ్వరరావు, సూరం రవి, బైరా సతీష్, రాష్ట్ర బీసీ సంఘ నేత మాదాసు పృథ్వీసాయి, అంకిరెడ్డి మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. మాజీ మంత్రి విడుదల రజని తనపై హత్యాయత్నం చేశారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రజని తన పార్టీ కార్యాలయంపై దాడి చేశారన్నారు. ఆమె అధికారం అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్లో తన పేరు లేకుండా చేసుకున్నారని ఆయన ఆరోపించారు. నా పేరు రావు సుబ్రహ్మణ్యం. నేను నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. మాది చిలకలూరుపేట పట్టణం. ముఖ్యంగా మా పార్టీ కార్యాలయం మీద, మా ఇంటి మీద దాడి చేసి గతంలో కూడా నా మీద హత్యాయత్నం చేసినటువంటి మాజీ మంత్రి విడుదల రజని, ఆవిడ మరిది విడుదల గోపి, అట్లాగనే వాళ్ళు ఇంకొక మరిది జర్మనీ రాము, అట్లాగనే ఇంకా అనేక మంది ఆమె పిఏలు, అనుచరులు, సుమారు 100 మంది మా ఇంటి మీద దాడి చేసి గతంలో ఇప్పుడు నా మీద చాలాసార్లు హత్యాయత్నం చేసినటువంటి పరిస్థితి. దాని మీద అప్పటి ప్రభుత్వంలో కేసు నమోదైనప్పటికీ కూడా చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం ఒక్కళ్ళను కూడా పోలీస్ శాఖ అరెస్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో మరి పల్నాడు ఎస్పీ గారిని కలిసినటువంటి పరిస్థితుల్లో ఆయన నరసరావుపేట డిఎస్పీ గారిని కలవమని చెప్పారు. సాక్ష్యాధారాలన్నీ కూడా ఒక పెన్ డ్రైవ్లో కాపీ చేసి ఇవ్వమని చెప్పారు. పెన్ డ్రైవ్లో కాపీ చేసి అట్లాగనే మీరు చూడొచ్చు, ఇదిగోండి దాడి చేసినటువంటి ఫోటోని కూడా మీరు చూడొచ్చు. వీళ్ళందరూ కూడా ఆ రోజు దాడిలో ఇందులో ఎక్కువ శాతం 90% మంది పార్టిసిపేట్ చేశారు. నేను డిఎస్పీ గారిని కలిసి ఎవిడెన్స్లన్నీ కూడా డిఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆయన దీని మీద సిఐ గారిని కూడా కలవమని చెప్పి సూచించారు. అట్లానే వివరాలు, ఎవిడెన్స్లన్నీ కూడా పట్టణ సిఐ గారికి కూడా, చిలకలూరుపేట పట్టణ సిఐ గారికి కూడా ఇవ్వమని చెప్పారు. ఏదైతే మా అమ్మ ఈ ఘటనలో మా అమ్మ చనిపోయింది. ఈ ఘటనలో భాగంగా మా అమ్మగారు పక్షవాతం వచ్చి అనారోగ్యం పాలై మా అమ్మగారు చనిపోయారు. పోలీస్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఆ రోజు ఉన్నటువంటి పోలీసు డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా
అప్పుడు ఉన్నటువంటి మంత్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని విడుదల రజని మేనేజ్ చేసి నాకు కాకుండా వాళ్ళకు అనుకూలంగా పోలీసులతోటి కేసు నమోదు చేయించుకున్నారు విడుదల రజని వాళ్ళు. అట్లాగనే ఆమె పేరు రాకుండా, ఆమె మరిది పేరు రాకుండా, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు రాకుండా రజనీ జాగ్రత్త పడినటువంటి పరిస్థితుల్లో పోలీస్ శాఖ కూడా సపోర్ట్ చేశారు. నేను హైకోర్టుకి ఫిర్యాదు చేస్తే హైకోర్టు రిపోర్ట్ కాల్ఫర్ చేస్తే ఆ కాల్ఫర్ చేసినటువంటి రిపోర్టుని తప్పుడు తడకగా పోలీస్ శాఖ ఆ రోజు ఉన్నటువంటి సిఐ, ఎస్పీ, ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే డిఎస్పీ ఉన్నారో వాళ్ళు ముగ్గురు కలిసి విడుదల రజనీ తప్పు లేదు, విడుదల రజనీ ఏం చేయలేదు అని చెప్పి, దాడి జరిగిన మాట వాస్తవమే కానీ విడుదల రజనీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఒక తప్పుడు స్టేట్మెంట్ని ఆ రోజు పోలీస్ శాఖ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ శాఖ మీద నమ్మకం వచ్చింది. అందుకనే మళ్ళీ ఈ కేసుని రీఇన్వెస్టిగేట్ చేయమంటున్నాం. అట్లాగనే రజనీ పేరు, గోపి పేరు, రాము పేరు, ఇంకా వాళ్ళ అనుచరుల పేర్లు అన్నీ కూడా 100 మంది పాల్గొన్నటువంటి కేసు ఇది. వాళ్ళందరి పేర్లు కూడా చేర్చమని చెప్పి కూడా అడిగాము. పోలీస్ శాఖ కూడా సానుకూలంగా స్పందించారు. డిఎస్పీ గారు కూడా తప్పకుండా దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి తగిన న్యాయం చేస్తామని చెప్పి కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది. చిలకలూరుపేట మండలం మురికిపొడిలో వేంచేసి ఉన్న బోటు వీరాంజనేయ స్వామి 49వ వార్షిక తిరునాళ ఈ నెల 8వ తేదీన నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ అధ్యక్షులు కాపు కేశవరావు తెలిపారు. 6వ తేదీ నుండే ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు. అలాగే ప్రతిరోజు అన్నదానం ఉంటుందన్నారు. తిరునాళ్ళ రాత్రి అనేక ప్రభలు వస్తాయన్నారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. కొండపైన 1.5 కోట్ల వ్యయంతో నరసింహస్వామి దేవాలయం నిర్మిస్తున్నట్టు తెలిపారు. భక్తులకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చెన్నుపాటి నాగరాజు, కొమ్మరబోయిన రామారావు, పుస్లూరి శివరావు, ఆరుమళ్ళ వీరాంజనేయులు, అర్చకులు మణిశర్మ తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం మురికిపూడి గ్రామం నందు వాయువ్య దిశ నందు కొండ బోటుపై వెలసి ఉన్నటువంటి శ్రీ బోటు వీరాంజనేయ స్వామి వారి 49వ తిరునాళ్ళ మహోత్సవము ఈ నెల 8/4/2025 అనగా వచ్చే మంగళవారం రోజున ఈ యొక్క తిరునాళ్ళ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఇక్కడ విద్యుత్ ప్రభలు, అన్నదాన సత్రవులు, ఎక్కడి నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు కూడా ఇక్కడ అన్నదాన సౌకర్యం ఏ టైంలోనైనా, అంటే 6వ తారీఖు నుంచే ఇక్కడ దేవస్థానం తరఫున అన్నదాన కార్యక్రమం జరుగుతుంటుంది. తిరణాలు అయిపోయిన తర్వాత తెల్లవారి దాకా కూడా అన్నదాన కార్యక్రమం వచ్చిన వారికి లేదనకుండా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మా యొక్క ఈ మురిపూడి గ్రామంలో కోటి వీరాంజనేయ స్వామి సన్నిధిలో కొండ మీద నరసింహస్వామి గారి గుడి మొదలుపెట్టి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని భక్తులందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా అన్నదానానికి ఎవరైనా సహకరించే దాతలు ఉంటే వచ్చి మా కమిటీ వారికి తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. ఇటీవల జన విజ్ఞాన వేదిక సైన్స్ డే సందర్భంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన యురేకా సైన్స్ ఎక్స్పో పోటీల్లో జిల్లా స్థాయిలో ఎడ్లపాడు నారాయణ స్కూల్ విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీలో మొదటి బహుమతి సాధించారు. అలాగే ఎడ్లపాడు జెడ్పీ హై స్కూల్ విద్యార్థులు పర్యావరణం విభాగంలో మొదటి బహుమతి సాధించారు. ఈ సందర్భంగా నారాయణ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఎంఈఓ నాగరత్నం చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ధూళిపాళ వెంకట్రావు పాల్గొనగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దార్ల బుచ్చిబాబు, చిలకలూరుపేట డివిజన్ అధ్యక్షురాలు చెరుకూలి సృజన, జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ చుక్కా విన్సెంట్ పాల్, సహాయకులు డాక్టర్ పివి సుబ్బారావు, స్కూల్ ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళు మాత్రం ప్రైవేట్ సంస్థలు ఏంటంటే ఇది లాంగ్ రన్లో చేయటం చాలా తక్కువ సంస్థలు ఉంటాయి. ఏదైనా ఒక సంస్థ 1 సంవత్సరం వచ్చి స్కూల్స్లో కండక్ట్ చేయటం, అలా 2-3 సంవత్సరాలు చేస్తారు, ఏ కారణాల చేత వల్ల ఆపేస్తూ ఉంటారు. కానీ జన విజ్ఞాన వేదిక వాళ్ళు మాత్రం నాకు తెలిసి చాలా సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి? 37th ఇయర్ ఇది. సో ప్రైవేట్ సంస్థ ఇంత లాంగ్ రన్లో విద్యార్థుల కోసం, అందులో వాళ్ళ యొక్క సైన్స్ దృక్పథం అన్నమాట పెంచడం కోసం. ఇదే కాదు, వీళ్ళు బయట ఇంకా సమావేశాలు అవి పెడుతూ ఉంటారు. అంటే పెద్దవాళ్ళకి ఇప్పుడు బాబా వచ్చేసాడు, గాలిలోంచి ఇలా విభూతి తీసేశాడు, నీకేదో అయిపోయింది, చేతబడి అయిపోయింది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా. పల్లెల్లో నమ్మకాలు ఉంటాయి.
వీళ్ళు అవి చేసి చూపించి ఇదంతా ఒట్టిది, మీరు మూఢనమ్మకాల్లో మిమ్మల్ని మభ్యపెట్టి భయపెడుతున్నారు, ఇవేమీ లేదని సైన్స్, ఇదిగో నేను కూడా తీస్తాను గాల్లోంచి విభూది అని చెప్పి, నేను కూడా ఇలా చేస్తాను, అవన్నీ నిమ్మకాయలోంచి ఎరుపు రంగు నీళ్లు రక్తం తెస్తాను, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చేసి చూపించి ఇది సైన్స్, ఈ మూఢనమ్మకాలు మీరు పోగొట్టుకోండి అని పల్లెల్లో మారుమూల, ఇంకా మన ఎడ్లపాడు పల్లెటూరు అయినా కానీ ఇక్కడ కొంత అవేర్నెస్ ఉంది, ఇంకా కొన్ని వెనుకబడిన ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళి మీటింగ్స్ పెట్టి ఏ లాభాపేక్ష లేకుండా వాళ్ళల్లో అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ ఈ 37 సంవత్సరాలుగా వాళ్ళు చాలా ప్రగతిని సాధించారు. నాకు తెలుసు అది ఎంత ఇదిగా వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు ఇవన్నీ చేస్తున్న ఎన్ని కష్ట నష్టాలకు ఓర్చి, కొన్ని చోట్ల నమ్ముతారు చెప్తే, కొన్ని చోట్ల నమ్మరు, వీళ్ళ మీద తిరగబడతారు, అయినా సరే ఆ కష్ట నష్టాలకు అన్నీ కూడా ఓర్చి ప్రజల్లో ఉండే మూఢనమ్మకాలని పోగొట్టడం ఒక బాధ్యతగా వీళ్ళ సంస్థ తీసుకుని దాన్ని చాలా వరకు సక్సీడ్ అయ్యారు. ఇంకా వీళ్ళ కార్యక్రమాలను ప్రజల్లో చేస్తున్నారు. స్థానిక జానకి నర్సింగ్ హోంలోని డాక్టర్ బలరామకృష్ణ లివర్ అండ్ గ్యాస్ట్రో సెంటర్లో అరుదైన వైద్యం జరిగింది. కడుపు నొప్పితో వచ్చిన పురుషోత్తమపట్నంకు చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు కడుపు నొప్పితో ఆసుపత్రికి రాగా వైద్యులు పరీక్షించి పేగులో రాళ్లు, చీము ఉన్నట్టు గుర్తించారు. అప్పటికే ఆమెకు గుండె, ఊపిరితిత్తుల సమస్య ఉన్నట్టు గుర్తించారు. ఎంతో రిస్క్తో కూడిన ఈ వైద్యాన్ని గ్యాస్ట్రో వైద్యుల నిపుణులు డాక్టర్ బలరామకృష్ణ తేజస్వి ఎండోస్కోపీ విధానంతో వైద్యం చేశారు. ఇలాంటి కేసులు చూసేందుకు వైద్యులు సంకోచిస్తారు. అయితే డాక్టర్ తేజస్వి తన అనుభవంతో కేవలం ఎండోస్కోపీ విధానంతో వైద్యం చేశారు. పసరుపేగులోని రాళ్లు, చీము తొలగించి పసరుపేగు శుభ్రం చేసి స్టంట్ వేసినట్టు వివరించారు. ప్రస్తుతం రోగి మామూలు స్థితిలో ఉన్నారు. ఎలాంటి రిస్క్ వైద్యం చేసిన డాక్టర్ తేజస్విని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు అభినందించారు. మండల కేంద్రమైన ఎడ్లపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన గుడిపూడి కోటేశ్వరరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గురువారం వారింటికి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు జివాజీ మదన్ మోహన్, కామినేని సాయిబాబా, పోపరి రాఘవయ్య, కందుల రమణ, గంగా శ్రీను తదితరులు పాల్గొన్నారు. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరగా సెలవు. నమస్కారం.